జయ భారత్ అయోధ్యరాజు నమస్కారాలు తెలియజేస్తూ తోటి భారతీయులందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, ఇటీవల కాంగ్రెస్ నాయకుడైనటువంటి వాడు, చాలా సీనియర్ నాయకుడు, యుద్ధ నాయకుడు, కాంగ్రెస్లో అనేక బాధ్యతలు, ప్రభుత్వంలో కూడా అనేక బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరంటే సల్మాన్ ఖుర్షీద్. ఈ సల్మాన్ ఖుర్షీద్ అనేటువంటి వ్యక్తి ఒక మీటింగ్లో మాట్లాడుతూ, పంజాబ్లో ఎక్కడికైనా ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడంటే, ఈయన బంగ్లాదేశ్లో వచ్చినటువంటి పరిస్థితి భారతదేశానికి కూడా వచ్చేలాగుంది, అలాంటి పరిస్థితి మనకు కూడా వచ్చేలా సూచనలు కనపడుతున్నాయని చెప్పి చెబుతున్నాడు. అసలు బంగ్లాదేశ్కి మనకి సంబంధం ఏంటి? అలాంటి పరిస్థితులు వస్తాయని ఎందుకంటున్నారు? ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అలాంటి రాజకీయ సంక్షోభాన్ని తీసుకురావటం గురించి ఒక ఆలోచన చేస్తున్నారు. అలాగే రైతు ఉద్యమాలని చెప్పి, తర్వాత ఢిల్లీలో అల్లర్లో లేపటం, ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా వెనక ఉండి నడిపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, వీళ్ళందరూ కూడా. మరి ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారా? ఎందుకు వస్తుంది భారతదేశంలో అలాంటి పరిస్థితి? అలా బంగ్లాదేశ్కి మనకి సంబంధం ఏంటి? బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? బంగ్లాదేశ్లో అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి సమస్య, పరిస్థితులు, స్థితిగతుల వల్ల అక్కడ పరిస్థితి వచ్చింది. అయినా అక్కడికి ఇక్కడికి సంబంధం ఏంటి? అసలు సంబంధం లేదు. అలాంటి రాజకీయ అనిశ్చితి రావటం అంటే అసలు చిన్న విషయం కాదు. అలాంటిది రావటానికి భారతదేశానికి అవకాశాలే ఉండవు. అలాంటివి రావాలని ఆలోచన చేశారు మీరు. ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆలోచన చేశారు, కానీ సాగలేదు వీళ్ళకి. ఇప్పుడు కూడా రాజకీయ అస్థిరత చేయాలనేది ఒక ఆలోచన చేస్తున్నారు వీళ్ళు. అంతే కాబట్టి ఈ సల్మాన్ ఖుర్షీద్ అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో ఇక్కడ నీళ్లు తాగి, ఇక్కడ పాలు తాగి, ఇక్కడ తిండి తిని, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దేటువంటి స్థితిలో ఇక్కడ వీళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు ఎప్పుడు. అలాగే ఈ మధ్యలో రాహుల్ గాంధీ కులగణనం అనే దాని గురించి మాట్లాడటం ఎందుచేతంటే, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ సమాజం సరిగ్గా అర్థం చేసుకోండి, గమనించండి. అంతే తప్పించి ముసుగేసుకుని పడుకుంటే రేపొద్దున ఆ ముసుగులోనే మిమ్మల్ని తగలబెట్టేస్తారనే సంగతి, మనం తగలబెట్టే పరిస్థితి వస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు దయచేసి. ఈ దేశంలో సెక్యులర్ మేధావులు అని చెప్పుకునేటువంటి కొంతమంది సన్నాసులు మీడియా ముందరకు వచ్చి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ రాహుల్ గాంధీ అనేవాడు బడ్జెట్ తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆ బడ్జెట్ తయారు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా, అందులో చాలామంది ఉంటారు, ఆ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హల్వా తయారు చేసి పెడతారు పూర్తయిన తర్వాత. ఇది ఒక సాంప్రదాయం. ఈ హల్వా తయారు చేయటంలోని ఈ రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడుతూ, అందులో ఎస్సీ లేడు, అందులో ఎస్టీ లేడు, అందులో మైనారిటీ లేడు, అందులో వీళ్ళు లేడు, వాళ్ళు లేడు అంట మొదలుపెట్టాడు. అసలు సంబంధం ఏంటండి? హల్వా తయారు చేయడానికి, కులాల గురించి మాట్లాడటానికి సంబంధం ఏంటి అసలు? అంతే కాబట్టి రాహుల్ గాంధీ తీరా రకంగా పార్లమెంట్లోనే మాట్లాడటం జరిగింది. హల్వాకి తినకి సంబంధం ఏంటి అసలు? హల్వా తయారు చేయటానికి బడ్జెట్ తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అక్కడ చేసి పెట్టడం అనేది సాంప్రదాయంగా చేసి పెట్టారు. దాన్ని కూడా కులాలతోటి ముడివేయటం మొదలుపెట్టాడు కాంగ్రెస్ నాయకుడు, ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుడు. ఇది ఆలోచించాలి. అలాగే ఈనాడు ఈ సల్మాన్ ఖుర్షీద్ ఈ రకంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ ఒకసారి గమనించుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితుల్ని అసలు ఏం జరుగుతుంది, ఎవరేం మాట్లాడుతున్నారు అనేది. బంగ్లాదేశ్ పరిస్థితి మనకు రావాలి, అలాంటి పరిస్థితి తీసుకురావాలనేటువంటి ఆలోచనలు అయితే వీళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కానివ్వండి,
అయిందయ్య కూటమిలో నాయకులు ఈ పరిస్థితులు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ సాగదు. ఇది భారతదేశం, ఇది ధర్మభూమి, ఇది కర్మభూమి. ఎంతమంది ఈ ధర్మంపై దాడి చేయాలని చూసినప్పటికైనా అది జరిగే పని కాదు. దీంట్లో వాటిమే తప్ప ఏ రకమైనటువంటిది మీకు విజయం అయితే ఉండదని చెప్పేసి అయిందయ్య కూటమి గురించి చెప్తున్నాను. ఈ దేశంలో మీ రాజకీయ స్వలాభాల కోసం రకరకాల కులగణాలతోటి ఇక్కడ హిందువులందరూ ఒకసారి ఆలోచించండి. క్రిస్టియన్ ముస్లిమ్స్ అనే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళకి సారూఢిగా ఓట్లు వేస్తున్నారు. అంతే కాబట్టి కులగణన చేస్తే కులాల వారిగా ఎడగొట్టి మిగతా వాళ్ళని హిందువులు అనేవాళ్ళు కులాల వారిగా ఈజీగా ఎడగొట్టేయచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆ రకంగా వీళ్ళు కులాలను ఎడగొట్టి వీళ్ళు మళ్ళీ రాజకీయాన్ని చేయాలనేటువంటి ఆలోచనతోటి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ నీ కులం ఏంటనేది చెప్పలేని పరిస్థితి పార్లమెంట్లో జరిగింది. నన్ను కులం అడుగుతావా? తన కులం ఏంటో తనకు తెలియదు, తన మతం ఏంటో తనకు తెలియదు, తన కుటుంబం యొక్క వంశవృక్షం ఏంటో చూసుకుంటే వాళ్ళు ఏమిటో వాళ్ళు ఎక్కడెక్కడో ఏంటో పరిస్థితి ఏంటో తెలీదు. ఇక్కడ భారతదేశంలో భారతీయులు అని చెప్పి హిందువులు అని చెప్పి ముసుకేసుకుని ఇక్కడ వేషాలు వేశారనేది మాత్రం ప్రజలు గమనించుకోవాలి. అందుకాదు మిత్రులారా, ఈనాడు ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు చుట్టూ దేశంలో మూడో ప్రపంచ యుద్ధం రావటానికి వచ్చేలాగా వాతావరణం కనిపిస్తుంది. అందుకు కాబట్టి భారతదేశమే రక్షించుకోవాలి. ఏ దేశంతో మనకు సంబంధం లేకుండా మనం రక్షించుకుంటాం గురించి చాలా జాగ్రత్తగా అడుగులేయవలసినటువంటి ఉంది. ప్రతి ఒక్కడు సైనికుడిగా తయారవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కడు ఈ దేశం కోసం ఇక్కడి నుంచి ఆలోచించకపోతే కనుక రాబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనం చేసుకుంటున్నాను. ఆలోచించండి. ఇప్పుడు హిందూ అని మాట్లాడితే మతతత్వాన్ని ఏంటంటే మాట్లాడేటువంటి మైనారిటీలు అంటారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరిగేటువంటి పరిస్థితుల్ని ఇక్కడ ఏమైనా చూపిస్తున్నారా? ఈ మీడియాలు కానీ ఈ మేధావులు కానీ వాటి మీద ఏమైనా ఖండన ఉందా? అక్కడ ఉన్నటువంటి మైనారిటీ హిందువుల పైన హింసలు కొంపలు తగలబెట్టేసి మానభంగాలు చేసి రకరకాలుగా అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. వాళ్ళ భయభ్రాంతులకు గురైపోయి అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది ఒకసారి మనం గమనించుకోవాలి కదా. అది గమనించారు. ఇక్కడ ఎవరు కూడా దాని గురించి మాట్లాడడం. ఈ దేశంలో ఎక్కడైనా సరే ఎవరికైనా సరే ఇక్కడ మైనారిటీకి ఎవరికైనా మైనారిటీ అని చెప్పి ఈ భూతంలాగా చూపించి ప్రపంచమంతా చూపిస్తూ ఉంటారే ఈ పనికిమాలి మీడియాలు కానివ్వండి, ఇక్కడ ఉన్న మేధావులు డిబేట్లకు వచ్చినట్టు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దాన్నే చూపిస్తారు ఇంక ప్రత్యేకంగా. మరి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటిది చూపించవలసిన అవసరం లేదా ప్రపంచానికి? మనకి భారతీయులందరికీ అక్కడ స్థితిగతులు తెలియజేయవలసినటువంటి అవసరం లేదా? అంతే కాబట్టి వీళ్ళకి అక్కర్లేదు. ఈ దేశ సంరక్షణ, ఈ దేశ పరిస్థితులు వీళ్ళకి అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోని వీళ్ళు ఎంత చేయపు ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఈ దేశం పైన ఈ దేశంలో ఉన్నటువంటి స్థితిగతుల పైన ఈ దేశం పైన విషం కక్కుతూ ఉండేటువంటి మీడియాలు కానివ్వండి, ఇక్కడ ఉన్న మేధావులు కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. ప్రజలు గమనించుకోవాలి, హిందువులు గమనించుకోవాలి. అంతే కాబట్టి మిత్రులు ఆలోచించండి, ఒకసారి పరిస్థితుల గురించి ఆలోచించండి. స్థితిగా ఈనాడు చుట్టూ ఒక భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది. అటు ఇజ్రాయెల్ కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, ఇటు పక్కన పాకిస్తాన్ పక్కన ఉన్నట్టు కజకిస్తాన్ ఏదో ఇంకో స్థానం ఏదో ఉంది అది కానివ్వండి, వీళ్ళన్నా ఇది కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, ఇటు పక్కన రష్యా ఉక్రెయిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా నానా రకాలుగా ఉన్నాయి. కొట్టుకు చేస్తున్నారు, చత్తారు కూడా కొట్టుకుని. కానీ భారతదేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది. ఎక్కడ ఎవడైనా సరే ఈ దేశంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలు కానీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని పబ్లిక్గా ఉరి తీయవలసినటువంటి అవసరం కూడా ఆసన్నమైందని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, హిందువులు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల పైన జరుగుతున్నటువంటి దాని గురించి ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి కోరుతూ, మరి అవకాశం ఇచ్చిన ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.